హలో మాస్టరు, ఏమండే మేడం గారు. ఇవాళ అయితే నేను మీకు ఫస్ట్ క్లాస్ లో ఉండే తపాళ్ళ చెక్కలు చేసి చూపిద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయానండి. నేను చూపించిన పద్ధతిలో ఈ తపాళ్ళ చెక్కల్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక పక్కేమో కరకరలాడుతూ, ఇంకో పక్కేమో మెత్తగా, మధ్య మధ్యలో పెసరపప్పు తగులుతూ భలేగా ఉంటాయండి. తపాళ్ళ చెక్కల్లో పెసరపప్పు ఇష్టం ఉంటే గనక 2 గుప్పెళ్ల పెసరపప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోండి. ఒక మందపాటి బాణల్లో 2 గ్లాసుల మంచినీళ్లు, సరిపడా రాళ్ళుప్పు, జీలకర్ర, నానబెట్టుకున్న పెసరపప్పుని వేసి ఒకసారి మంచిగా కలుపుకోండి. పెట్టుకున్న ఎసర్ని తెరల కాగనివ్వండి. 2 గ్లాసుల మంచినీళ్లు కాబట్టి 2 గ్లాసుల బియ్య పిండిని ఎసట్లోకి వేసుకోండి. బాణలి కింద సెగ చాలా తక్కువగా ఉంచుకొని మీ చేతులు కాల్చుకోకుండా ఎసట్లో వేసుకున్న బియ్య పిండి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ ఎంతోసేపు పట్టదండి. ఒక 3-4 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఉడికిన బియ్య పిండిని నోట్లో వేసుకుంటే తినగలిగేలా, అలాగే అప్పచ్చి ఉండ చుట్టుకునేలాగా ఉడకాలి. ఉడికించి పెట్టుకున్న బియ్య పిండిలోకి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, చక్రాలుగా కోసుకున్న పచ్చిమిరపకాయల్ని, తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరని వేసుకొని అన్ని కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఈ తపాళ్ళ చెక్కల్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయకపోయినా బానే ఉంటుందండి. కోసుకునే ఓపిక, టైం ఉంటే గనక వేసుకోండి. ఈ పిండి మొత్తాన్ని చేతికి నూనె రాసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి. ఇక తపాళ్ళ చెక్కల్ని ఒత్తుకోవడానికి ఇంట్లో ఉంటే గనక అరిటాకుని తీసుకోండి, లేదా ఒక బటర్ పేపర్ మీద కొంచెం నూనెను రాసుకొని కలుపుకున్న బియ్య పిండి ముద్దను వేసుకొని అప్పచ్చిలాగా ఒత్తుకోండి. ఏమండోయ్, ఈ అప్పచ్చుల్ని మరీ చెక్కల్లాగా పల్చగా ఒత్తుకోకండి. ఇవి కొంచెం మందంగానే ఉండాలి, అప్పుడే రుచి బాగుంటుంది. గుర్తుంచుకోండి. అప్పచ్చి మధ్యలో రంధ్రం చేయటం అస్సలు మర్చిపోకండి. అడుగు మందంగా ఉన్న ఇనప బాణల్ని పెట్టుకొని వేగడానికి మాత్రమే సరిపడా నూనెను వేసుకోండి. అప్పచ్చిని బాణల్లో వేసుకునేటప్పుడు నూనె చిందుతుంది, జాగ్రత్త. అంచులకి మంచి రంగు వచ్చిన తర్వాత వడలపులతో తపాళా చెక్కని పైకి తీసుకోండి. ఇలా చేయటం వల్ల ఎక్సెస్ గా ఏదైనా ఆయిల్ ఉంటే గనక బాణల్లోకి కారిపోతుంది. గుర్తుంచుకోండి, ఒక పక్క కరకరలాడుతూ వేగాలి, ఇంకో పక్క వేగనవసరం లేదు. అప్పుడే రుచి సూపర్ గా వస్తుంది. బాణల్లో నుండి ఇలా తీస్తే అలా అయిపోతాయండి తపాళా చెక్కలు. ట్రై చేసి ఎలా వచ్చాయో పక్కా కమెంట్ చేయండి.